కళ్ళు చెదిరే శిల్పకళతో ఎటు చూసినా అద్భుతమైన ఆర్కిటెక్చర్తో భారతీయ శిల్పకళా చాతుర్యానికి అసలైన ఉదాహరణగా కనిపిస్తుంది గుజరాత్ రాష్ట్రంలోని రాణి కీ వావ్ బావి. అసలేంటి రాణి కీ వావ్ బావి? ఇందులోని రహస్యాలేంటి? ఈరోజు అనగనగాలో గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నగరానికి 130 కిలోమీటర్ల దూరాన ఉంది రాణి కీ వావ్. ఈ బావి మొత్తం 7 అంతస్తుల లోపలికి నిర్మించి ఉంటుంది. 209 అడుగుల పొడవు, 65 అడుగుల వెడల్పు, 88 అడుగుల లోతున్న ఈ బావిలోకి దిగడం సాహసమేనేమో అనిపిస్తుంది. కానీ ధైర్యం చేసి బావిలోకి దిగడం మొదలుపెట్టామో చివరి వరకు వెళ్లేసరికి ఏదో ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం కలుగుతుంది. గుజరాత్ ప్రాంతాన్ని 11వ శతాబ్దంలో సోలంకి రాజవంశం పాలించింది. 1022 నుంచి 1063 మధ్య మొదటి భీమదేవుని భార్య రాణి ఉదయమతి తన భర్త జ్ఞాపకార్థం ఈ బావిని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ బావి గుజరాత్లోని పఠాన్కు 4 కిలోమీటర్ల దూరంలో సరస్వతీ నదీ తీరాన ఉంది. కొన్ని శతాబ్దాల క్రితం సరస్వతీ నదిలో సంభవించిన వరదల్లో ఈ బావి పూర్తిగా మునిగిపోయి కొన్ని శతాబ్దాల పాటు ఇసుక మేటలోనే ఉండిపోయింది. ఆ తర్వాత 1980లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాల్లో బయటపడగా దీని నిర్మాణ శైలి, అంతులేని శిల్పకళను చూసి ఆశ్చర్యపోయిన యునెస్కో ప్రతినిధులు 2014లో దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేర్చి భారతదేశంలో అప్పటి భూగర్భ ప్రత్యేక కళాత్మకతకు ఇది అద్భుతమైన ఉదాహరణ అని గొప్పగా ప్రశంసించారు. 7 అంతస్తుల రాణి కీ వావ్ బావిలో విశాలమైన వరండాలుంటాయి. వరండా స్తంభాల మీద అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి. బుద్ధుడు, విష్ణు, దశావతారాలు, కల్కి, రాముడు, మహిషాసురమర్దిని, నరసింహుడు, వామన, వరాహావతారాలతో పాటు నాట్య భంగిమలో నాగకన్యలు శిల్పాలుంటాయి. అయితే మొత్తం 7 అంతస్తుల్లో ఇప్పుడు 5 అంతస్తులు మాత్రమే సరిగ్గా ఉన్నాయి. మిగిలిన 2 అంతస్తులు కొద్దిగా శిథిలావస్థలోకి చేరుకున్నాయి. సాధారణ బావిల్లోకి దిగితే కొంతసేపటికి ఆక్సిజన్ తగినంత అందక ఇబ్బంది పడతాం. కానీ రాణి కీ వావ్లో మాత్రం ఆ సమస్య ఉండదు. చివరి అంతస్తుకు వెళ్లినా కూడా హాయిగా గాలి లభిస్తుంది. కేవలం రాణి కీ వావ్ మాత్రమే కాదు, ఇలాంటి అసాధారణ అద్భుతమైన కట్టడాలు మన దేశంలో కోకొల్లలు. ఆనాటి మన శిల్పకళకు, ఆర్కిటెక్చర్కు అద్దం పట్టి నేటి ఇంజనీర్లకు సైతం ఆశ్చర్యం కలిగించే ఈ కట్టడాలు నిజంగా భారత శిల్పకళ నైపుణ్యానికి నిలువుటద్దం అనడంలో సందేహం లేదు.